ఫస్ట్ టైం నేను అందు గురించే కొంచెం టెన్షన్ అండ్ నర్వస్ ఉన్నాను. ఇందులో నేను కొంచెం ఇంపార్టెంట్ రోలే చేశానని చెప్పుకోవాలి. సో నాకు ఒక డ్రీమ్ డైరెక్టర్స్ ఉన్నారు. కొంతమంది ఫిలిమ్స్ నేను తప్పకుండా చేయాలి అన్న వాళ్ళలో ఆర్పి పట్నాయక్ సార్ ఒకరు. సో ఆయన ఫిలిం నాకు ఫస్ట్ కాల్ రాగానే ఐ వాజ్ లైక్ ఓకే చేసేయాలి ఫస్ట్ అనుకున్నా. ఆ తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నావు అన్నారు. సో ఇంతకంటే నాకు పెద్ద ప్రివిలేజ్డ్ ఏం అనిపించలేదు. సో వెళ్ళి చేస్తాను. అండ్ ఇందులో ఐ థింక్ నా కాంబినేషన్ ఉన్నారు కానీ బట్ నేను అందరు కాంబినేషన్స్లో ఉంటాను. ఒక్క కాంబినేషన్ అని ఏం కాదు. ఇందులో నాకు తెలిసి 25 మెంబర్స్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఈ 25 మెంబర్స్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటాను. సో ఐ థింక్ ఇది చాలు. అండ్ ఈ ఫిలిం తప్పకుండా అందరూ ఆహా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఐ థింక్ అందరూ ఆల్రెడీ ఆహా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో అందులో మా సినిమా ప్లే అవ్వడం అన్నది ఇట్స్ అనదర్ బిగ్ ఆనర్. సో థ్యాంక్ యూ సో మచ్ టు అనుష్ గోరఖ్ సార్. నన్ను చాలా బాగా చూపించారు ఇందులో. అండ్ 25 మెంబర్స్ని ఒక 2-3 డేస్లో ఐ థింక్ మనం ఓకే సో చెప్పదన్నారు. సో చాలా షార్ట్ పీరియడ్లో మేము ఈ ఫిలిం షూట్ చేసాము. అయ్యే లేదు ఒకరోజే, బట్ అంత మందిని కాస్ట్ చేసి అందరినీ ఒక దగ్గర పెట్టి చాలా క్విక్గా ఫిలిం చేయడం అన్నది ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో అండ్ నేను అందులో ఒక పార్ట్ అవ్వడం ఐ ఫీల్ వెరీ ఆనరబుల్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అండ్ ఎస్పెషల్లీ నేను కాఫీ విత్ కిల్లర్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు గౌతమ్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆర్పి గారు అందరికీ తెలుసు, ఆయన గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. కానీ ఇందులో అంటే ఒక రైస్ ఉడకాలంటే ప్రతిదీ నీళ్ళు బియ్యం అన్నీ అవసరం. ఆ అవసరానికి ఒక మూల కారణం ఒక మంట కూడా కావాలి. ఆ మంటే గౌతమ్ గారు. నేను వర్క్ చేసిన రోజుల్లో ఐ మీన్ దట్ టైమ్స్ అండ్ 7 o'clock కాల్ షీట్ అన్నప్పుడు నేను ప్రతిదీ దానిలో అణువుని ఎక్కువ చూసింది ఎవరంటే గౌతమ్ సార్ అండ్ ఇంకొక బ్రదర్, ఐ థింక్ థర్డ్ వన్ ఇంకొక ఆయన ఉన్నారు. అంటే అలాగనే ఆర్పి గారు పని చేయలేదని కాదు, బికాజ్ ఎందుకంటే నలుగు ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్స్ ఉండాలి. సో దట్ ఆయన బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది ఉన్నారు. అందులో నాగ్ గారు, సురేష్ గారు, దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఎస్పెషలీ ఈ మూవీ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్, బికాజ్ ఈరోజు ఇలా ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి కారణం ఆర్పి గారు. ఎందుకంటే నేను డిజైనర్గా ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు నన్ను అడిగేవారు మీరెందుకు యాక్ట్ చేయట్లేదు అని. సో ఒకసారి ఎయిర్పోర్ట్లో కూడా చెప్పినప్పుడు నాకు సిగ్గు సార్, నాకు వద్దు సార్ అనేదాన్ని. బట్ ఐ ఇన్స్పైర్డ్ ఆర్పి సార్ బికాజ్ ఈజ్ వెరీ అందరికీ తెలిసిన పర్సన్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అట్ ద సేమ్ టైమ్ డైరెక్షన్. అండ్ హీ డిడ్ లాట్స్ ఆఫ్ ఫిలిం అండ్ డిఫరెంట్ వేస్. అలాగే అందరికి ఇన్స్పిరేషన్. ప్రతి దానిలో ఒక పనిలో నుంచే ఇంకొక పనిలోకి వెళ్ళాలి అంటే నాకు ఒకసారి ఒక పెద్ద డైరెక్టర్ గారి పేరు చెప్పను, డిజైనర్గా ఉండి ఎందుకు ఆర్టిస్ట్గా చేశారు అని అడిగారు. సో దట్ అప్పుడు నాకు కొంచెం ఐ ఫెల్ట్ బ్యాడ్, అంటే నేను డిజైనర్గా చేయాల్సిందేమో అని. కానీ దట్ టైం నేను అన్నాను ఒక ఇన్స్పిరేషన్తో, ఆర్పి గారు మ్యూజిక్ డైరెక్టర్ కదండి, ఆయన డైరెక్షన్ చేశారు అండ్ ఆర్టిస్ట్గా చేశారు, మీరు కూడా కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ అయ్యారు. సో లైఫ్ అనేది ఒకదాంతో స్టాప్ అవ్వకూడదు. వీ హ్యావ్ షార్ట్ లైఫ్, యూ హ్యావ్ టు అచీవ్ ఆల్. అంటే ఎన్నో ఉంటాయి. ప్రతి దాన్ని ఎవరన్నా ఒకటి అన్నారు అంటే దాన్నే తీసుకుని డౌన్ అవ్వద్దు. దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్, దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. సో ఐ ఫెల్ట్ లైక్ దట్. అండ్ నేను చేసే దానిలో ఏది ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. బై గాడ్స్ గ్రేస్ భగవంతుడు నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చాడు. సో దట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ థ్యాంక్స్ మై పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ లార్డ్. ఆగాలే. థ్యాంక్స్ అండి, అందరికీ నమస్కారం. కాఫీ విత్ కిల్లర్ ఈ సినిమా చాలా మంచి ఆపర్చునిటీ నిజంగా నా లైఫ్లో. ఎందుకంటే మనం చాలామందితో వర్క్ చేస్తూ ఉంటాం, డైరెక్టర్స్తో, కొంతమంది రైటర్స్తో. ఈ సినిమా నాకు ఎందుకు అదృష్టం అంటే నా స్నేహితులతో కలిసి పనిచేశాను. అది చాలా గొప్ప అదృష్టం నాకు. నా ప్రాణ స్నేహితుడు ఆర్పి పట్నాయక్ అండ్ నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ తిరుమల నాగ్, అలాగే ప్రశాంత్ రెడ్డి నా ఫ్రెండ్ ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాడు, అలాగే శ్రీసుధ, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మేమందరం కలిసి పనిచేస్తాం చాలా సినిమాల్లో. బట్ ఈ సినిమాకి ఎంతమంది స్నేహితులతో కలిసి పనిచేయటం చాలా గొప్ప అదృష్టం. అందుకు కాఫీ విత్ కిల్లర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ అండి. అంటే కథ ఒక రకంగా నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ నాతో ఉంటాయి, ఎందుకంటే కాఫీ షాప్ మేనేజర్ని కాబట్టి.
కిల్లరు లేదులేండి, కిల్లర్ తెలుసు, ఎవరిని చంపుతారనేది, ఎవరిని అది అనేది మీరు అందరూ ఆహాలో చూడాల్సిందే. చాలా మంచి ఎఫర్ట్ అండి ఇది. చాలా రోజుల తర్వాత ఆల్ కమెడియన్స్, ఆల్మోస్ట్ ఆల్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ ఒక చోట కలిసాం. అద్భుతమైనటువంటి సీన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యన మనం చాలా సీన్స్లో ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి సీన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అది చాలా మంచి విషయం. అండ్ అద్భుతమైన డైలాగ్స్ రాశారు తిరుమల నాగ్ అండ్ గౌతమ్ పట్నాయక్ అన్నయ్య. ప్రతి స్కూల్లోని చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ అల్లరి చేస్తూ ఉంటారు. ఒక హెడ్ మాస్టర్ ఉండాలి, ఆయన వచ్చేది అందరూ కరెక్ట్గా పనిచేస్తారు. మా హెడ్ మాస్టర్ లాగా మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్. అలాగే ఇక కెమెరామెన్ అనూష్. అంటే రెగ్యులర్ సినిమాల్లో ఏంటంటే మనం ఒక ఫ్రేమ్ పెట్టి యాక్టర్స్ వచ్చి చేసేసి వెళ్తూ ఉంటారు. ఇది కొంచెం నిజంగానే టెక్నికల్గా చాలా జాగ్రత్త వహించి చేయాల్సినటువంటి సినిమా. సో అనూష్ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా అద్భుతంగా మా అందరిని చూపించాడు. అండ్ ఆల్ ఆర్టిస్టులు ప్రతి సీన్లో కూడా చాలా అందంగా కనిపించారు. థ్యాంక్ యూ అనూష్. అండ్ 7 Hills సతీష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు. నిజంగా అంటే ఒక సినిమా ఇవాళ బయటికి రావాలంటే మీ అందరికీ తెలుసు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రొడ్యూసర్ ముఖ్యంగా దేనికి వెనకాడకుండా ముందుకు తీసుకెళ్ళాలి. అలా 7 Hills సతీష్ గారు యాక్చువల్గా ఆయన కూడా యాక్ట్ చేయమని అడిగాం. ఆయన పాపం నేను వెనకాల ఉంటానండి, ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి సినిమాని ముందుకు తీసుకొచ్చారు ఆయనకి. అలాగే ముఖ్యంగా ఒక సినిమా వచ్చిన తర్వాత థియేటర్స్లోకి వచ్చి మళ్ళీ ప్రజల మనల్ని తీసుకునే లోపు ఈరోజు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అలా ఆహా ఎన్నో మంచి సినిమాలను మన ముందుకు తీసుకొస్తుంది. అలాంటి మంచి సినిమాల్లో మళ్ళీ మీరు మాట్లాడుకునే సినిమాలాగా కాఫీ విత్ కిల్లర్ నిలబడుతుంది. నా పాత్ర మీకు గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్నాయక్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మై కాఫీ విత్ కిల్లర్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ మూవీకి డైలాగ్స్ రాశాను. యాక్చువల్గా ఏంటంటే ఆర్పి నాకు కాలేజ్ నుంచి ఫ్రెండ్. సో ఆర్పితో పనిచేయడం అంటే అది నిజంగా పనిలా ఉండదు, ఏదో సరదాగా కౌరులు చిచ్చేట్లాగా కౌరులు చెప్పుకున్నట్టు ఉంటుంది. అంటే ఈ కాఫీ విత్ కిల్లర్ గురించి పర్టికులర్గా చెప్పాలంటే ఒక నిజంగా కాఫీ షాప్లోనే ఒక కథ పుట్టిందండి ఇది. కానీ ఇందులో చిన్న సస్పెన్స్ ఉంది. ఏంటంటే సస్పెన్స్ కాదు, ఒక చిన్న పాయింట్ ఉంది. అది ఏంటంటే యాక్చువల్గా నేను కాఫీ తాగనండి, ఆయన కూడా కాఫీ తాగడం. మేమిద్దరం కలిసి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ షాప్ మీద ఒక కథ చేసాం. అయితే ఆ రోజు నిజంగా కాఫీ తాగడానికి వెళ్ళింది సురేష్ వాళ్ళేనండి. ఆడు కాఫీ తాగుతాడంటే మేమిద్దరం కలిసి వెళ్ళాం. ఆడు ఒక పక్కన కాఫీ తాగుతుంటే మేము ఖాళీగా ఉండకుండా ఒక కథ చేసాం. సో ఆ కథ ఫస్ట్ ఊరికే సరదాగా చిన్న పాయింట్లా నడుస్తూ ఒక టాపిక్లోకి వెళ్ళేసరికి మేమిద్దరం దాని గురించి మాట్లాడుతున్న వాళ్ళం ఎడ్జ్ ఆఫ్ ద సీట్కి వచ్చి కథ గురించి మాట్లాడుతున్నామండి. అంటే ఒక చిన్న టెన్షన్ క్రియేట్ అయింది. సో ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించి ఇంకా రాయడం మొదలుపెట్టి, అంటే సినిమాలు రాసిన తర్వాత మన సినిమా చూసుకుంటుంటే ఎంజాయ్ చేస్తాం, కానీ ఇదేంటో రాస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తాం ఇది. సో ఈ సినిమా ఆహాలో వస్తుంది అని అనేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఈ సినిమాకి చాలామంది పనిచేశారండి, చాలామంది పనిచేశారు. అందరూ కూడా హార్ట్ఫుల్గా పనిచేశారు ఈ మూవీకి. అండ్ ఎందుకంటే ఆర్పి తోటి రిలేషన్ అలాంటిది. నిజంగా ఆర్పి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక 2 రోజులు ఉంటే మనం ఎందుకో ఆయన కనెక్ట్ అయిపోతాం. శాకాహారులు అయిపోతాం. ఎగ్జాక్ట్, ఇది కరెక్ట్. శాకాహారులు అయిపోతాం, కానీ చేసే పని మాత్రం మంచి నాన్ వెజిటేరియన్ పని ఉంటుందండి. అంత రాబట్టుకుంటాడు ఆర్పి. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ అండి. ఇప్పుడు ఆహాలో అందరూ కూడా ఈ సినిమా చూసి ఒక కాఫీ పట్టుకొని తాగుతూ సినిమా చూడండి. సో కాఫీ సంగతి మర్చిపోతారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ వచ్చి టెన్షన్గా ఉంటుంది. ఆ టెన్షన్, ఆ బిల్డప్ అంతా కూడా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మా వంశీ, ఆయన గురించి యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. చాలా బాగా చేశాడు. అండ్ మా సురేష్ అండ్ శ్రీ సుధా, ఇంకా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఫ్యాంటాస్టిక్ అంటారు. ఫ్యాంటాస్టిక్. నిజంగా కాఫీ షాప్లో మనం కూడా వెళ్ళి కూర్చుని పక్క సీట్లో కూర్చుని సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇదైతే డౌట్ లేదు మీకు. అండ్ హోప్ ఇది అందరికీ నచ్చి ఇది నెక్స్ట్ లెవెల్ సినిమాకి వెళ్తుందని అనుకుంటూ. గుడ్ ఈవినింగ్ ఎవరు అనండి.
ముందుగా పాత్రిక మిత్రులకి, మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ, మా యాంకర్ గారికి, ఇక్కడున్న గెస్టులకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లు అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక మంచి సినిమా అయితే చేసామండి. అందరికీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్పి పట్నాయక్ గారు, అదేవిధంగా నాకు ఫేవరెట్ పర్సన్ ఆయన, ఫేవరెట్ పర్సన్ మోర్ దెన్ బ్రదర్. అదేవిధంగా మాకు ఉన్న డైరెక్టర్స్లో కూడా ఒక డిఫరెంట్గా ఎప్పుడూ కొత్త ఆలోచనతో ఉండే వ్యక్తి ఆయన చేసిన ఒక అద్భుతమైన సినిమాయే కాఫీ విత్ ఎ కిల్లర్ అండి. ఈ సినిమా ఆహాలో ఈరోజు 12 గంటల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ది బెస్ట్ మూవీ, ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని 2 అవర్స్ అందరూ కూడా చాలా ఛానల్ కూడా మార్చకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చూస్తారు. అంత మంచి హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేశారు. ఈ సినిమాలో చేసిన మా మెయిన్ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అండి. కిల్లర్ గారు సినిమాకి కిల్లర్ ఆయన అయితే సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి గారు లాగా ఉంటుంది. ఆయనది నెక్స్ట్ లెవెల్. మా తిరుమల నాగ్ గారు రైటింగ్స్ అలా రాశారు. ఆయన ఒక బ్లాక్ బాస్టర్ సినిమా, సక్సెస్ఫుల్ సినిమాలో రైటింగ్ టీంలో ఉండి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో ఉండి మా ఈ సినిమాకి కూడా ది బెస్ట్ రాసిచ్చారు. థ్యాంక్ యూ తిరుమల నాగ్ గారు. ఇక మనం కలిసి ఎన్నో సినిమాలు చేద్దాం. అదేవిధంగా ఈ సినిమాకి వర్క్ చేసిన ఈ సినిమాకి పనిచేసిన ఇక డిఓపి, ఎడిటర్, డిఐ 3 కలిపి ఒకే పర్సన్ చేశారు. చాలా బాగా చేశారు. ఇంకా ఈ సినిమాకి అన్ని ఇక ఏదన్నా మెయిన్ లొకేషన్లో కానీ షూటింగ్ పరంగా కానీ మొత్తం మా అన్నయ్య గారు గౌతమ్ పట్నాయక్ గారు మొత్తం మెయిన్ ఉండి చూసుకున్న పర్సన్ సారే. ఇంకా ఫైనల్గా ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే సినిమా పెట్టి ఫైట్లు, పాటలు ఈ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు కాన్సెప్ట్నే ఒక సినిమాగా చేయాలని ఆర్పి గారు అనుకున్న ఒక ఆలోచన చాలా గొప్ప ఆలోచన. దాన్ని చాలా బాగా చేసి దీన్ని ఇప్పుడు రేపు నుంచి అందరం ఇదిలోకి తీసుకొస్తున్నాం. ఆహాలో ఎక్స్క్లూజివ్గా ఆహా ఓటీటీ రిలీజ్ చేస్తున్నామండి ఈ సినిమాని. మీరు అందరూ చూసి సినిమాని ప్రేక్షకులంతా దీన్ని అలరిస్తారని, మాకు మంచి ఇది తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా అదేవిధంగా ఈ అవకాశాన్ని మాకు 7 Hills ప్రొడక్షన్స్లో 2వ సినిమాగా నాకు అవకాశం ఇచ్చిన మా ఆర్పి అన్నయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ సినిమాని మనస్ఫూర్తిగా మీరు చేశారు. నేను చేసిన ఫస్ట్ సినిమా ఓటీటీ G5లోనే అయింది. 2వ సినిమా కూడా మళ్ళీ ఓటీటీ ఆహాలోకి వస్తుంది. నాకు ఓటీటీలో 2వ హిట్ ఇవ్వబోతున్న మా అన్నయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. పెద్దలకి నమస్కారం. నాకు ఆర్పి గారు ఫోన్ చేసి ఇలా ఒక లీడ్ రోల్ చేస్తున్నావు అంటే నేను షాక్ అయ్యాను ఫస్ట్. అంటే బేసిక్గా నన్ను పెట్టి అలా ఏం చేస్తారు అని నాకు అర్థం కాలేదు ఫస్ట్. కన్ఫ్యూజ్లో ఉన్నాక ఒకసారి ఆఫీస్కి పిలిచి ఐడియా చెప్పారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కోర్స్ నేను వినకపోయినా ఆయన అంటే అలాగే చేసేసామండి చేయమంటే. ఎందుకంటే ఆయన ఐడియా చెప్పాక చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్నారు చూసారు అందరు ఆర్టిస్టులు, వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఫ్రెండ్స్, బ్రదర్స్. ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి అన్న, సురేష్ అన్న, అందరూ, శ్రీ గారు, సుధా గారు, ఎవ్రీవన్. సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాను. నేనే కాదు చాలామంది. 9th క్లాస్ అంటే 9th క్లాస్లో నువ్వు నేను సినిమాకి వెళ్ళి ఒక ఫీల్డ్లో ఒక లవర్ బాయ్ లాగా అలా బయటకు వచ్చి మీ పాటలు, మీ ఇంపాక్ట్, ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. 7 Hills సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. రేపు కాఫీ విత్ ఎ కిల్లర్ ఆహాలో దయచేసి అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్తే మాస్టర్. ఈడియట్లో సరసర సై మాస్టర్ 24 ఏళ్ళు పట్టింది మాస్టర్ యాక్ట్ చేయడానికి. మీతో కలిసి డ్యాన్స్ చేశాం కానీ కలిసి యాక్ట్ చేయడానికి మాత్రం 24 ఏళ్ళు పట్టింది. వెల్కమ్ మా ఆర్టిస్టుల కులంలోకి మనకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. దీనికి సెంటర్ పాయింట్ వంశీ అన్న. ఆయనే కాఫీ షాప్లో మెయిన్ సెంటరు. ఆయన చుట్టూ ఈ క్యారెక్టర్లు నడుస్తూ ఉంటాయి. కాకపోతే గమ్మత్తు ఏంటంటే దీంట్లో ప్రతి క్యారెక్టర్ హీరోనే. నాకు కూడా అంతే చెప్పారు. మా సాయికి కూడా అదే చెప్పారు, రమేష్కి కూడా అదే చెప్పారు. ఆ సత్యం రాజేష్కి అయితే నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో అన్నారంట. నీ డైరెక్షన్ ఏంటంటే ఈ సినిమాలో డైరెక్టర్ వాడు. యాక్చువల్గా సత్యం రాజేష్ డైరెక్షన్లో ఆయన హీరోగా, ఆయనే డైరెక్టర్, ఆయనే హీరోగా నేను రవి గారి దగ్గరికి, ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పడానికి కాఫీ షాప్కి వస్తాం. ఇక్కడ అంటే నేను కథ ఏం చెప్పట్లేదు సార్. కాకపోతే దీనికి బాగా ఎంజాయ్ చేస్తూ లొకేషన్లో నవ్వుకుంటూ తిరుమల నాగన్న సూపర్. నీ డైలాగ్స్ మాత్రం
నవ్వి నవ్వి నా కూతురు ఇప్పటికీ ఆ కిల్లర్ నా చెయ్యి నరికేసి తలకేసి కుట్టేస్తా అన్నాడంటే అది ఊహించుకుందనమాట. నా చెయ్యి నరికి తలకి పెట్టి ఎలా కుడతాను నేను ఇలా చేస్తే. అసలు ప్రతి డైలాగు ఓపెనింగే అనగనగా అనగానే ఊరుగవా పాతకాలం నాటి కథల్లాగా అమ్మమ్మ లాంటి కథలు ఏంటంటే లేదు సార్ వినగా వినగా మీకు బాగుంటుంది, వినగా వినగా ఒక వర్షం సార్, ఆ వర్షంలో హీరో అంటే హీరో ఎవరంటే ఇతనే అని సత్యరాజేషన్ చూపిస్తాం. ప్రొడ్యూసర్కి డౌటు మరి చీకట్లో కనపడ్డు కదా, డైరెక్టర్ని కదా సార్ పగలబెట్టేసుకుంటా అంటే ప్రతి డైలాగు ఆ హీరో సార్, హీరోకి ఇద్దరు తల్లులు సార్, ఇద్దరు తల్లులా ఎవరికి పుట్టాడంటే ఇద్దరికి పుట్టాడు సార్, అలా పుట్టాడంటే అదే ట్విస్ట్ సార్. అలా ఈ కథలో ట్విస్టు పక్కన మాస్టర్ గారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఒక ప్లానింగ్, అసలు ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రకరకాల 10-15 కథలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో కిల్లరు చాలా ఇంట్రెస్టింగ్గా ఏ కథ ఏం జరిగింది అనేది కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ గారి ఆఫీస్కి ఫుడ్ తినడానికి వెళ్తూ ఉండేవాడిని. చాలా బాగుంటుంది అక్కడ వంట, భలే కర్రీసు, కాఫీ వెజ్ నాన్ వెజ్ తిన్న తర్వాత ఒక రోజు నాన్ వెజ్కి పిలిచాను. అలా పిలుస్తూ పరిచయం అయ్యి సార్ ఫస్ట్ టైం కలిసిన తక్కువ రోజుల్లోనే మీ సినిమాలో మంచి వేషం, మీ డైరెక్షన్లో చేయటం చాలా ఈజీ, అసలు ఎంత హ్యాపీగా ఎంత ఈజీగా చేయొచ్చు అనుకొని ఫ్రీగా మూవ్ అవచ్చు అనుకునేసరికి, కానీ పక్కన ప్రిన్సిపాల్ ఉండేవారు గౌతమ్ గారు, చాలా మంది చెప్పేవారు హలో ఇక్కడ ఈజీగా వెళ్ళొచ్చు కానీ అక్కడ అంత ఈజీ కాదు. దాన్ని ఏముంది సార్ అంటే ఏం లేదు సార్ మీ ఇష్టం, మీరు ఏదంటే అదే చేద్దామని. సార్ గౌతమ్ గారు చాలా హ్యాపీ. అనుష్ గారు ఆయనకి జిమ్మి కెమెరా క్రెయిన్లో అవసరం లేదు, అలా టాప్లోంచి దిగాలని దించేస్తూ ఉండేవాడు. మరి ఏ కొండల మీద కూర్చున్నాడు ఈ సెవెనిల్ సతీష్ లొకేషన్లో మాత్రం కనపడలేదు. అంటే అంత మంచి ప్రొడ్యూసర్ అనమాట. మన ఇబ్బంది టెన్షన్ పెట్టకుండా అన్న నువ్వు ఇంకా చాలా కొండలు ఎక్కాలి అంటే ఒక్కొక్క ఓటీటీ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టావు, మా సినిమాలు కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలి మనస్ఫూర్తిగా. యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరున సుధా గారు ఏమండి మీ శ్రీ గారు అదే వీళ్ళ కథలో కూడా వెళ్ళి దూరుతూ ఉంటాను. నేను ఒక్కడిని అన్ని కథల్లో దూరుతూ ఉండేది. ఆ కథ ప్రొడ్యూసర్గా నచ్చపోతే ఈ పక్క టేబుల్లో ఏం జరుగుతుందో వినేసి వచ్చి మళ్ళీ కథ చెప్పేసి కొత్త కథ వెళ్ళేసి చెప్తూ ఉంటాం. చాలా బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టరు. అందులో అంటే లిమిటెడ్ ఓవర్స్ అనమాట, అది అంటే 20 overs 50 అట్లాంటిది ఏం లేదు. నీ ఇష్టం ఎన్ని బాల్ అన్నీ వేసుకోవచ్చు, అవుట్ లేవు, అవుటాలు లేవు, ఆడుకోవటమే. అంత బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేసాం. ఆహాలో ఈ రోజు నుంచే స్ట్రీమ్ అవుతుంది. అందరూ చూసి మా ఈ ప్రయత్నాన్ని మీరు గ్యారంటీగా చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తారు. ఈ ఓటీటీలో ఏంటంటే ఈ మధ్య గమనించాను, మా ఇంట్లో కూడా ఆన్ చేసి పెట్టి వెళ్ళి వంట చేసుకుంటున్నారు, వినపడితే చాలు వాళ్ళకి. మళ్ళీ వచ్చి ఓహో ఇదే అని డైలాగ్ చూస్తున్నారు. దీనికి మాత్రం కదలలేరు, కొంచెం తిని కాఫీ పట్టుకొని కూర్చొని, ఎందుకంటే ట్విస్ట్లు చాలా బాగుంటాయి. కదలలేరు కూడా ముఖ్యంగా మెయిన్ అక్కడి నుంచి. అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా చెప్పించారు ఆర్పి గారు. మీరు ఎంత స్మూతో మీ దగ్గర యాక్ట్ చేయటం, మీ దగ్గర ఉండటం కూడా మాకు అంతే హ్యాపీ. త్వరలోనే మీరు మొదలు పెట్టాలి, చాలా పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర, అంత మంచి కథలు. సార్ అంటే ప్రొడ్యూసర్గా నీ పాత్ర ఏమన్నా ఇస్తున్నా అన్న సంతోషం. నాకు మంచి వేషం ఇస్తారు నాకు ఆర్పి గారు, నమ్మకం ఉంది. ఎందుకంటే గౌతమ్ గారి యాక్సెప్టెన్సీ కూడా ఉంది, లేదు ఇలా ఎన్ని పెట్టాల్సింది ఆ క్యారెక్టర్ కానీ. థ్యాంక్ యూ సార్. అన్న అందరు సురేష్ మంచి డైలాగులో చీర సింపేస్తావా, అదే ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ఇంకా సార్ అన్నీ మ్యూజిక్ కానీ అన్నీ అదే చాలా ఈజీ సార్, చాలా కంఫర్ట్. మీ దగ్గర ఏంటంటే ఫుల్ మీల్స్ తిన్నట్టు అనమాట, మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. నాకు ఎప్పటికి గుర్తు ఒకటి చెయ్యి ఇలా పెట్టి రిహార్సల్స్లో చేసి టేక్లో చేయకపోతే ఆ చెయ్యి పెట్టింది చాలా బాగుందండి అని చెప్పడం కూడా ఎంత సాఫ్ట్, అంత బాగా చెప్తుంటే వెన్న పూసినట్టు. ఆర్టిస్టులందరికీ మా ఫ్రెండ్స్ అందరు ఆర్టిస్టులందరూ ఉన్నారు, అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్. సత్యం రాజేష్ తరఫున కూడా మీరందరూ ఆహాలో ఇది స్ట్రీమ్ అవుతుంది చూడండి, ఆయన తరఫున కూడా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంట ఇలాగా మర్చిపోయి నా పేరు పోతన, రైటర్ పేరు పోతన. నువ్వు కావాలంటే ముందు అది నా ముందు చెప్పులు ఇప్పి వెళ్ళాలి అన్న. ఊరుకోండే ఓ పక్కన వీడు చంపుతా అంటే చెప్పులు ఇప్పటాలు చెక్కలు గంతలు పెట్టాలని. ప్రతి డైలాగు దీంట్లో మేము ఎక్స్ట్రా వేసింది ఏమీ లేదనమాట, అసలు నీట్గా అట్లా రాసిచ్చారు. అలా వేయటానికి కూడా అవకాశం లేదు, అలా ఆయన ఫ్లో అలా ఉంటుంది తిరుమల నాగుది. ఎందుకంటే నేను తిరుమల నాగుతో గీతాంజలి ఫస్ట్ వర్షన్ కూర్చొని అప్పటి నుంచి నాకు పరిచయం. అతనికి ఇంకా
యాక్చువల్గా చాలా కలంలో చాలా పవర్ ఉంది కానీ ఇంకా రాలేదు, ఇంకా టైం రాలేదు. ఈ మధ్యనే లీగ్ మొదలుపెట్టాడు భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం ఇలా మొదలుపెట్టాడు. ఇంకో వేరే సినిమాలు కూడా చేస్తున్నాం. అంతకుముందు మేము మాయాపేటికి కానివ్వండి, ఏదైనా సరే తను రాసిన దాంట్లో చాలా కొలతలో ఉంటుంది. సునీల్ ఎన్నిసార్లు అంటాడు, తిరుమలనాకి రాస్తే మనకు కొలత కొలిసినట్టు ఉంటుంది పోసి. లవ్ యూ, థ్యాంక్ యూ. నాకు మంచి మంచి డైలాగులు రాసావు, మంచి క్యారెక్టర్ రాసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా సాయి రాజేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ఆహాలో రిలీజ్ అవ్వడానికి మెయిన్ ఆయన కారణం. ఆహా టీమ్ని నన్ను పరిచయం చేశారు ఆయన, అందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై స్పీచ్. ఇది డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పెరిమెంట్. నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తా, అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ మన ఆలోచన మొదలవ్వాలి అని. నేను ఎప్పుడు కూడా కథలు అలాగే ఆలోచిస్తాను. ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఓ సినిమా తీయాలి అంటే ఎలా అంటే కథే హీరో అయితే ఆ స్క్రీన్ ప్లే హీరో అయితే ఎలా ఉంటుంది అని దీంతో నేను నాగేశ్వరరావు ఒక డ్రైవ్లో వెళ్తూ కాఫీ షాప్లో కూర్చొని కరెక్ట్గా 2 గంటలు మొత్తం కథ రాసాం. అది అంటే యూజువల్గా కథ బాగుంటే ఆ కథే డిమాండ్ చేస్తుంది ఎంత ఫాస్ట్గా రాయాలి అనే దానికి. అండ్ ఆ తర్వాత చాలా కసరత్తు చేసాము ఆఫ్ కోర్స్. అయితే అది పుట్టిన విధానం ఏదైతే ఉందో, కథ పుట్టిన విధానం, అక్కడి నుంచి ఫైనల్ సీన్తో సహా మొత్తం లాక్ అయిపోయిన విధానం ఏదైతే ఉందో, ఆ కథ అంత ఎంగేజింగ్గా డిమాండ్ చేసింది, అలా ఆలోచించడానికి అనిపించింది. అండ్ ఇమ్మీడియట్గా ఎక్సైట్ అయ్యాం, వెంటనే లెట్స్ గో హెడ్ అనుకున్నాం. ఆ తర్వాత మొత్తం టీమప్ అయ్యాం, అవి చేసాము. ఈ సినిమాకి ప్రజెంట్ చేసిన ఖాజా, ఆయన ఈరోజు రాలేదు, ఖాజా మొహిద్దీన్, ఆయనకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఉండదు. అండ్ ఈరోజు రాత్రి నుంచి ఈ సినిమా ఉంటుంది కాబట్టి. అయితే అందరూ చెప్పినట్టు నేను కొంచెం సాఫ్ట్, కొంచెం అంటే మనిషి కొంచెం సున్నితంగా ఉంటాను. అయితే ఈ సినిమా ఎంతమంది ఆర్టిస్టులతోటి ఆన్ ది టోస్ అందరితో పని చేయించాలంటే మాత్రం ఒక రింగ్ లీడర్ ఉండాలి. ఆ రింగ్ లీడర్ ఉంటేనే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు. అది చేసాం. అండ్ మా అన్నయ్య, మై ఓన్ బ్రదర్ గౌతమ్, తను మొత్తం అందరినీ ఇంక్లూడింగ్ నన్ను కూడా కమాండ్ చేస్తూ మొత్తం సినిమాని నడిపించాడు. అందుకు తను క్రియేటివ్ హెడ్గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్గా మొత్తం ఈ సినిమాని అంటే మేము అనుకున్నట్టు జరగడానికి ముఖ్యమైన కారణం అన్నయ్య. అన్నయ్యకి నేను థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. అయితే దీనికి కిల్లర్ ఎవరు అన్నప్పుడు నాకు ఇమ్మీడియట్గా ఒకే ఒక పేరు ఫ్లాష్ అయింది, ఒకే ఒక విజువల్ ఫ్లాష్ అయింది, దట్ ఈజ్ వంశీ. నేను ఇంకొక మనిషిని గురించి కూడా ఆలోచించలేదు, ఇంకో ఆల్టర్నేటివ్ గురించి కూడా ఆలోచించలేదు. చాలామంది సజెస్ట్ చేశాను ఇంకెవరినైనా ఆలోచించవచ్చు కదా, లేదు హీఈస్ యాప్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్, అంతే. ఇంకొక సెకండ్ థాట్ లేదు. ఈ క్యారెక్టర్ పుట్టినప్పుడు తను చేస్తే బాగుంటుంది అనిపించింది, తనే చేయాలి అని ఫిక్స్ అయ్యాను. తర్వాత ఈ సినిమాలో జెమినీ సురేష్ది ఒక చాలా మంచి క్యారెక్టర్. తను ఇప్పటివరకు ఏం క్యారెక్టర్స్ చేస్తున్నాడు అనేది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత తనకు వచ్చే క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. అదైతే నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, గీత ఏదో హింట్ ఇచ్చింది నాకు, రియల్ లైఫ్ ఆ క్యారెక్టర్ మాత్రం చూసిన తర్వాత చాలా పెద్ద పెద్ద సినిమాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తనకు వస్తాయి. అండ్ ఆ రకంగా నాకు, నా ఫ్రెండ్కి నేను ఆ రకంగా హెల్ప్ అయితే ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. తను బ్రోకర్ చేసినప్పుడు, బ్రోకర్ తర్వాత తనకి చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అలాగే మనలో కూడా చేసిన తర్వాత కూడా తనకు చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి.
అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా తర్వాత తనకు రాబోయే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్. నేను నమ్ముతాను అది. సురేష్కి నాకు కామన్ ఏంటంటే వీ ట్రావెల్ ఇన్వర్స్లీ టు ది టైం అనమాట. అంటే టైం పెరుగుతుంటే మా ఏజ్లు తగ్గుతుంటాయి, నాది సురేష్ది. అందుకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత తనకు రాబోయే క్యారెక్టర్స్ కూడా చాలా చిన్న ఏజ్ క్యారెక్టర్స్ వస్తాయి దానికి. అది నేను నమ్ముతున్నా సురేష్ విషయంలో. అలాగే మా నాగేశ్వరరావు నేను బ్రోకర్ నుంచి కలిసి పనిచేస్తాం. తిరుమల నాగేశ్వరరావు తన స్క్రీన్ నేమ్ తిరుమల నాగ్ అని పెట్టుకున్నాడు, పోతే మేము అందరూ నాగేశ్వరరావు అని పిలుస్తాం. మా తిరుమల నాగ్ నేను బ్రోకర్ నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికి ఒక 20 కథలు మేమిద్దరం కలిసి అనుకుని ఉంటాము. అవన్నీ తొందరలో రాబోతున్నాయి. నేను ఏదైనా పాయింట్ రాగానే ఫస్ట్ తనకు పిలిచి ఇదిగో ఇది పాయింట్ ఎలా ఉంటుంది అంటే వెంటనే దానికి సంబంధించి ఒక డిస్కషన్ చేస్తాం. చెప్పే కదా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తా అని. అందుకు నా ఆలోచనలు అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది ఫస్ట్ తనకు చెప్పగానే తను దానికి ఎక్సైట్ అయ్యి దానికి ఏదో ఇలా చేయొచ్చు అనగానే ఓకే దిస్ హ్యాస్ గాట్ సంథింగ్ అనిపిస్తుంది. అక్కడ నుంచి వీ ట్రావెల్ అనమాట. అలాగా తను కానీ అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా అనుష్ యాక్చువల్గా తను కెరియర్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు. కానీ తనతో ఒక మ్యూజిక్ వీడియో కోసం పనిచేయడం మొదలుపెట్టి అక్కడ నుంచి లేదు నువ్వు సినిమాలు చేయాలి అని తను బలవంతంగా లాక్కొచ్చే సినిమాలకి. ఇప్పుడు తను చెడిపోయాడు. ఇప్పుడు సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడు. తన పాపం విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా మంచి కెరియర్ ఉన్న మనిషిని నేను ఇలా తీసుకొచ్చి సినిమాలో పడేశాను. కానీ నేను చాలా గర్వంగా చెప్తా, రేపు అనుష్ చూడబోయే పొజిషన్ ఏదైతే ఉందో యూ వోంట్ బిలీవ్ మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసాం. అంటే ఈ కాఫీ విత్ కిల్లర్ కాకుండా ఇంకో సినిమా, అది ఇంకా క్లైమాక్స్ ఒకటి షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ సినిమా కేవలం సినిమాటోగ్రఫీ కోసం జనం సినిమా చూస్తారు. అది తొందరలో దాని గురించి మేము ఎలాగో ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ చేస్తాం కాబట్టి దాని గురించి చెప్తాం. అలాగే తను కూడా నాలాగా కొంచెం సౌమ్యుడు. ఎవరేమన్నా అలాగా ఏమి కనీసం కోపం రాదు. కెమెరామెన్కి యూజువల్గా కోపం ఉంటుంది, కోపం రాదు తనకి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాడు. బట్ చాలా మంచి టెక్నీషియన్ తను. హీ నోస్ ది క్రాఫ్ట్, అది చాలా ఇంపార్టెంట్. అందుకు ఆ రకంగా తను అనుష్ వెల్కమ్ టు టిఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను పర్సనల్గా వెల్కమ్ చెప్తున్నా. ఎందుకంటే యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై యంగర్ బ్రదర్ అండ్ ఐ నో యువర్ పొటెన్షియల్ వేర్ యు ఆర్ గోయింగ్ టు బి. తర్వాత ఇంకో కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేశాం మేము. ఆయన డ్యాన్స్ మాస్టర్గా చాలామందికి తెలుసు, కానీ ఈ సినిమా తర్వాత యాక్టర్గా చాలామందికి తెలియబోతున్నారు. ఆయన కృష్ణారెడ్డి మాస్టరు ఈ సినిమా తర్వాత మీకంటూ కొన్ని క్యారెక్టర్లు రాస్తారేమో అని నా ఫీలింగ్. చూడాలి. అలాగా శ్రీ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా అంటే కత్తి మీద సాము లాంటి క్యారెక్టర్. అది చాలా కష్టమైన క్యారెక్టర్ ఫ్రాంక్గా. అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ ఒకేసారి 2-3 ఎక్స్ప్రెషన్స్ పలకాలి ఆ క్యారెక్టర్లో. అది శ్రీ చాలా ఈజీగా పలికించడం నాకు చాలా బాగా అనిపించింది. ఐ కెన్ సీ అంటే ఈ సినిమాకి యూ డిడ్ యువర్ 100%. థ్యాంక్స్ ఫర్ దట్ జస్టిస్. అలాగే శ్రీసుధ గెటప్ మొత్తం మార్చేసాం ఆ సినిమా కోసం. ఆ క్యారెక్టర్ కొంచెం స్మోక్ చేస్తూ బాబ్డ్ హెయిర్ కట్ ఉంటూ అదొక టైప్గా చేసాం మొత్తం క్యారెక్టర్ అంతా. అసలు ఆ గెటప్తోనే ఈ సినిమాలో హీరోయిన్ ఏ అమ్మాయి అని అంటూ కనిపిస్తుంది అన్నమాట. అయితే ఏంటంటే సినిమాకి హీరోయిన్ లేరు కాబట్టి హీరోయిన్ అమ్మాయి అని చెప్పడానికి లేదు. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ ఏమో అనే ఫీలింగ్ జనంగా వస్తుంది. అలా ఉంటుంది అమ్మాయి గెటప్ వల్ల. అది తర్వాత ప్రశాంత్, తను ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు ప్రశాంత్ రెడ్డి. అన్నిటికన్నా మేము ఎక్కువ ఎంజాయ్ చేసింది సినిమా షూట్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్. అసలు ఆయన టైమింగ్ మాత్రం ఆయన కాకుండా ఇంకెవ్వరు చేసినా దానికి అంత న్యాయం చేయలేరేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది.
అండ్ అఫ్ కోర్స్ ఈ క్యారెక్టర్ కూడా రాస్తున్నప్పుడు మీరే చేయాలని రాసాం ఫ్రాంక్గా. ఇంకెవరి గురించి ఆలోచించలేదు, ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించలేదు. ఆ క్యారెక్టర్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే రాసాం. అందుకు అది మీరు ఆబ్వియస్గా న్యాయం చేస్తారు. న్యాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తే తప్పు అయిపోతాం. చాలా బాగా చేశారు. మీకోసం రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఆహాలో. అది మాకు ఒక చాలా చాలా పాజిటివ్ సైన్ అనమాట. అలాగే ఇక్కడ మా సంతోష్ తను ప్రొడక్షన్ డిజైన్ చేస్తూనే ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. అలాగే మా సీను మా ఫ్యామిలీ మెంబర్, తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. అనిల్ గారు ఫస్ట్ టైం మీతో వర్క్ చేశాను, బట్ యు ఆర్ ఎ వెరీ గుడ్ డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఇంకా ఇక్కడ చాలామంది రాలేదు, రవి గారు కానీ, రఘుబాబు గారు, రాజేష్, మన రమేష్, అందరు కూడా 6 తర్వాత మీరు పెడితే మేము వస్తామని చెప్పారు. మేమేంటంటే కాఫీ విత్ కిల్లరు కాఫీ టైంలో చేయాలి అని 4 to 6 పెట్టుకున్నాం. మేము టైమింగ్ పెట్టుకుని అంతా కన్ఫర్మ్ చేసిన తర్వాత అందరూ 6 తర్వాత అయితే మేము ప్యాకప్ చేసుకుని వచ్చేస్తామన్నారు. కానీ ఈ టైమింగ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎవరు లేకుండా, అంటే కొంతమంది లేకుండా చేసాం. బట్ డెఫినెట్గా ఇది సినిమా చూసిన తర్వాత పర్సనల్గా వాళ్ళందరికీ ఎవరు మీకు నచ్చారో వాళ్ళందరికీ మీరు ఫోన్ చేసి చెప్పండి ఈ సినిమా గురించి. మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమా చాలా 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 డెడికేటెడ్గా ఒక టీం వర్క్ లాగా చేసాం. ఇది ఏ ఒక్క ఇండివిజువల్కి వచ్చే ఇది కాదు, అంటే మొత్తం టీం అంతా కలిస్తే జరిగిన ప్రోడక్ట్ ఇది కాబట్టి ఇది టీం వర్క్. ఇది అలా టీం వర్క్తో చేసాం కాబట్టి ఈ టీం వర్క్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడవచ్చు. ఇందాకే ఒక ప్రోమో రిలీజ్ చేసాం. అదేంటంటే ఈ సినిమాలో మీరే చేస్తున్నారు కాబట్టి పాటలు అంటే లేవు, మరి హీరో అంటే లేడు, హీరోయిన్ అంటే లేదు, మరి వాళ్ళిద్దరు లేరంటే విలన్ కూడా లేడు అంటే లేదు విలన్ ఉన్నాడు. విలన్ ఉన్నాడంటే విలన్ క్యారెక్టర్స్ అందరినీ పరిగెట్టిస్తాడనమాట. లేదు, క్యారెక్టర్లు అందరూ కూర్చుని ఉంటారు. క్యారెక్టర్లు అందరూ కూర్చుని ఉంటే మరి కథ పరిగెడుతుంది. అది ఈ సినిమాలు గొప్పతనం. ఇది చాలామంది నాకు థియేట్రికల్ రిలీజ్ చేయాలని అడిగారు. కానీ నేను పర్టికులర్గా ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఇది ఓటీటీ సినిమా అని నేను పట్టుబట్టి కూర్చున్నా. థియేట్రికల్ రిలీజ్కి ఎంతమంది అడిగినా సారీ అండి మీకు నేను ఇది చేయనందుకు. ఎందుకంటే నేను ఓటీటీ కోసం తీసిన సినిమా ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని ఆహాలో రిలీజ్ చేస్తున్నాం. అలాగే దీనికి మా అందరికీ వెనకుండి సపోర్ట్ చేసిన మా 7 Hills సతీష్, తను ప్రొడ్యూసర్గా ఒక బాగా కసి ఉన్న ప్రొడ్యూసర్. తన కసి నాకు తెలుసు. తొందరలో యు ఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఇన్ వన్ ఆఫ్ ది లీగ్ ప్రొడ్యూసర్స్ లిస్ట్లో చూడబోతున్నారు. అట్ ది సేమ్ టైం మీలో చాలామందికి తెలియదు, తనలో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు. యాక్టర్గా కూడా వీలైతే ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే మాత్రం తనకి ఇంట్రడ్యూస్ చేస్తాను. అది ఒకటి. ఇంకా ఎవరి గురించైనా నేను మర్చిపోతే ఐఎమ్ సారీ. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం ఫైనల్గా మా డైరెక్షన్ టీం ఉన్నారు ఇక్కడ, మా వాళ్ళంతా, మా బాలాజీ, మా ఆర్కే, వీళ్ళు పాపం 24/7 నా కోసం డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను పెట్టినంత టార్చర్ ఎవరు పెట్టరేమో, బట్ తప్పదు, నేను టైం బౌండ్. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అండ్ తను అన్నట్టు షీఈ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. గీత ఈరోజు ఫ్రాంక్గా తను చాలా బిజీగా ఉంది, రాలేని పరిస్థితి. మార్నింగ్ ఫోన్ చేసి నేను రాలేనేమో అంది. అలాంటిది ఇంట్లో ఫంక్షన్కి నేను రాకపోతే ఎలా అని మళ్ళీ తను అవన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూ మేడ్ అవర్ డే. తక్కువ కొడుతున్నారు సురేష్ గారు. యూ మేడ్ అవర్ డే. గీత కూడా మా రైటింగ్ టీంలో ఒక పార్ట్ అనమాట. చాలామందికి తెలియదు ఆ విషయం. షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రైటింగ్ టీమ్. అలానే Q&Aలో ఎక్స్పెక్ట్ చేయకండి నన్ను. అందుకు అంటే ఈ సినిమాకి కాదు కానీ చాలా చాలా డిస్కషన్స్లో షీఈ్ పార్ట్ ఆఫ్ అవర్. నేను, మా అన్నయ్య, తిరుమల, మేమంతా కూర్చొని డిస్కస్ చేస్తాం అన్నమాట చాలా కథలు. అలాగా షీఈ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. తను ఎప్పుడు బయట మనిషిలాగా మేము చూడలేదు, తను కూడా మమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు.
అండ్ థ్యాంక్ యూ గీత ఫర్ ఎవ్రీథింగ్ Thank you వెరీ so మచ్ much,